ఇంకొక అంశము దీనికి సంబంధించి ఎవరు అసలు కుంభకోణం ఈడిదే బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మొదలై అప్పుడు మాత్రమే వసూళ్లు స్టార్ట్ చేసిందా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదా సిబిఐ అనేటువంటిది నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయమా? పట్టపగలు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎందుకంటే మిగిలినటువంటి నాయకులు మాట్లాడచ్చు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడడానికి నైతిక అర్హత కోల్పోయినది. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇదే అరవింద్ కేజ్రీవాల్ గారు 2012 నుంచి నేను పోటీ చేయనని, నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొని నేను రాజకీయాలకు రానని, నాకు పదవులు అవసరం లేదు, నేను రాజకీయ పార్టీలో ఎటువంటి పదవులు తీసుకోనని మాట్లాడినటువంటి వ్యక్తి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి తీసుకొని పంజాబ్ పోయి ఆ ఎన్నికలకు డబ్బులు తీసుకొని ఈ ఎన్నికలకు డబ్బులు తీసుకొని ఆఖరికి ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి ఐఎస్ఐ తీవ్రవాదులతో దాకా సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తిగా, షాహీన్ బాగ్ లాంటి అల్లర్లను సృష్టించినటువంటి వ్యక్తిగా ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క పదవీ కాలంలో ఈ మచ్చను మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సేమ్ టీఆర్ఎస్లో బరువునంతా దించుకొని అందరూ వెళ్ళిపోతున్నారు కదా, ఆ బీఆర్ఎస్కు సంబంధించిన అవినీతి బరువును మేము మొయ్యమని అందరూ దించుకొని వెళ్ళిపోతున్నట్టుగా రేపు పొద్దుగాల ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అట్లనే ఉండకపోతుంది. ఆఖరికి ఈడీ మీద వాళ్ళ మీద చేస్తారు, కానీ అయ్యో మేము తప్పు చేసినాము, మేము ఈ డబ్బులు తీసుకోవాల్సింది కాకుండా అవినీతి చేయాల్సింది కాకుండా అనేటువంటి మాట కూడా మాట్లాడేటువంటి వ్యక్తి, అందులో ఐఆర్ఎస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఈడీ అధికారులపైన నిఘా వేశారు. ఇప్పుడు ఆ కేసులో కూడా ముద్దాయిగా ఉండబోతున్నారు. ఎందుకంటే ఈడీ అనేటువంటిది సెంట్రల్ ఫోర్స్లో ఉండేటువంటిది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి నిఘా వేయడానికి లేదు. ఐఆర్ఎస్ ఆఫీసర్గా మీకు తెలవాల్సినటువంటి విషయం అది. ఈడీలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఐఆర్ఎస్ ఆఫీసర్లే. మీకు తెలవాల్సినటువంటి అంశం తెలియకుండా ఇవన్నీ మాట్లాడేటువంటి పరిస్థితి. దేశంలో ఉండేటువంటి రాజకీయాల మీద ఇవి జరిగినటువంటి అంశాలు, ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు.